చూస్తున్నాం హైదరాబాద్ ఐఎస్ సదన్లో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలో నింపాల్సిన డబ్బుని ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. ఏటీఎంలో డబ్బు నింపేందుకు ఐఎస్ సదన్కు వచ్చింది సిబ్బంది ఏటీఎంలోకి వెళ్ళగానే వ్యాన్లో ఉన్న 17 లక్షల నగదు ఉన్నటువంటి ఒక ట్రంక్ పెట్టెను బైక్పై పెట్టుకొని పరారయ్యారు దుండగులు. ఈ ఘటన జరిగిన తర్వాత ఏటీఎం వ్యాన్ డ్రైవర్ కూడా కనిపించకుండా పోయాడు. వ్యాన్ డ్రైవర్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వేరే వాళ్ళతో కలిసి వ్యాన్ డ్రైవరే పక్కా స్కెచ్ వేసి ఈ చోరీ చేసి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ కేసును ఛేదించేందుకు ఇప్పుడు 4 బృందాలు రంగంలోకి దిగాయి. మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. అదే వ్యాన్, ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చినటువంటి సిబ్బంది తీసుకొచ్చిన వ్యాన్ అదిగో మీకు సీసీటీవీ ఫోటేజ్లో కనిపిస్తుంది. వ్యాన్లో నుండి ఒక డబ్బులు ఉన్నటువంటి బాక్స్ని తీసుకొని ఏటీఎంలోకి వెళ్ళారు. ఆ ఏటీఎంలోకి వెళ్ళిన సమయంలో సడన్గా అక్కడికి వచ్చినటువంటి వేరొకరు బైక్ మీద వచ్చి ఆ లోపల ఉన్న 17 లక్షల క్యాష్ ఉన్నటువంటి ఒక పెట్టెను తీసుకొని అక్కడి నుంచి చాలా వేగంగా పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అయితే అదే సమయంలో ఆ దొంగతనం జరిగిన సమయం నుండి ఆ వ్యాన్ డ్రైవర్ కూడా కనిపించడం లేదు. సో ఇప్పుడు పోలీసుల అనుమానం ఏంటంటే ఆ వ్యాన్ డ్రైవరే వేరే వాళ్లతో కుమ్మక్కయ్యి ఈ దొంగతనం చేసి ఉండొచ్చు. అంటే ఎలా డబ్బు నింపుతారు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి, ఏ సమయంలో ఈజీ అవుతుంది అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ పని చేసినట్లుగా మనకి కొంత సమాచారం అందుతుంది. కొన్ని అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో యాజ్ యూ కెన్ సీ, ఆ అనుమానితుల యొక్క ఫొటోస్ కూడా మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. శ్రీనివాస్ అతని పేరు, డ్రైవర్ అంటూ తెలుస్తుంది, ఆ వ్యాన్ డ్రైవర్. సో ఇతను ఇప్పుడు కనిపించకుండా పోయాడు. అయితే ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకు కనిపించలేదు అనేది తెలియదు. బట్ వాళ్ళ అనుమానం ప్రకారం, పోలీసుల యొక్క అనుమానం ప్రకారం చూస్తే ఇతనే చేసి ఉండొచ్చు, ఇతనే వేరే వాళ్ళతో కలిసి ప్లాన్ చేసి ఉండొచ్చు అంటూ అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి నిర్మలని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, వ్యాన్ డ్రైవర్ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు తెలియాల్సింది. అట్ ది సేమ్ టైం హౌ కుడ్ దే డూ దిస్ అనేది కూడా చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఏటీఎం దగ్గర సీసీ కెమెరాస్ ఉంటాయి, ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాస్ ఉంటాయి. ఇవాళ రేపు ప్రతి గల్లీకి 4 సీసీ కెమెరాలు ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. అండ్ బైక్ మీద మళ్ళీ నంబర్ ప్లేట్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ దెమ్. బట్ స్టిల్ అంత ధైర్యంగా ఎలా చేశారు, ఎవరు చేశారు అసలు? ఇదే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మల, ఇప్పుడు వ్యాన్ డ్రైవర్ కనిపించకుండా పోయాడు అని ఆ కోణంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ అసలు ఎలా జరిగింది? పట్టపగలు ఇలాంటి ఒక చోరీ ఎవరు చేశారు? పోలీసుల డీటెయిల్స్ ఏంటి? 4 బృందాలుగా ఏర్పడి ఇప్పుడు వ్యాన్ డ్రైవర్ కోసము అలాగే దుండగుల కోసము 4 చర్యలు చేపట్టడం కూడా జరిగింది. ఇదే కోణంలో కూడా ఏటీఎం దగ్గర చోరీ అనేది గతంలో కూడా కోటిలో కూడా ఏటీఎం లో చోరీ జరిగింది. ఇప్పుడు బాదబస్తీలో ఈద్ బజార్ లో కూడా 17 లక్షలు ఒక్కసారిగా వ్యాన్ డ్రైవర్ కి లింక్ ఉంది అంటున్నారు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ అనుమానాలు వ్యక్తపరచడానికి గల కారణాలు చాలా దగ్గరగా ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు వ్యాన్ బయట ఆపుకొని తర్వాత వాళ్ళు మనీ అంతా ఏటీఎం లో పెంచడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ 2 బైక్ పైన వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అని పోలీసులు చెప్తూ ఉన్నారు. బైక్ పైన వచ్చి దాంట్లో ఉన్నటువంటి ట్రంక్ పెట్టెను బైక్ మీద తీసుకొని వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఈ వ్యాన్ డ్రైవర్ కూడా కనిపించకుండా వెళ్ళిపోవడం అనేది ఇక్కడ పోలీసులకు గట్టి ఆధారంగా కూడా మారింది అని చెప్పుకోవచ్చు. ఈ ఆధారంతోనే ఈ చోరీ పక్క ప్రణాళికతో జరిగినట్టు పోలీసులు అనుమానించి ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. నిందితుడు కదలికలను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు. ఈ కేసును ఛేదించేందుకు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ కూడా ఆధ్వర్యంలో ఆ ప్రత్యేక బృందాలు 4 బృందాలు కూడా చర్యలు చేపట్టే విధంగా కూడా మొత్తం మూవ్ అయ్యాయి కూడా చెప్పుకోవచ్చు. డ్రైవర్ కు సహకరించిన ఇతర వ్యక్తులు కూడా ఎవరున్నారు ఏంటి అనే విషయంలో కూడా డ్రైవర్ కి ఇంకా ఎంతమంది ఉన్నారు సాయం చేసిన వాళ్ళని కూడా పట్టుకునే పనిలో కూడా విస్తృతంగా కూడా వేట కొనసాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ బైక్ పైన వెళ్ళినటువంటి వ్యక్తులు ఎటువైపు వెళ్ళారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ డ్రైవరే పిలిపించాడా లేకపోతే డ్రైవర్ సహాయము ఈ బైక్ పైన ఉన్న వ్యక్తులు కోరారా అనే విధంగా కూడా ఫస్ట్ వాళ్ళని పట్టుకునే దిశలో
పోలీసులు అయితే గట్టి నిఘా పెట్టి చర్యలు చేపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అయితే ఇక్కడ ఒక్క విషయం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఏ మాత్రం తెలివి ఉన్నా ఇలాంటి పని చేస్తుండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి గల్లీలోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఏటీఎం చుట్టుపక్కల అన్ని కెమెరాస్ ఉంటాయి. కాకపోతే ఒక డౌట్ ఇక్కడ, ఖచ్చితంగా వ్యాన్ నుండి డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళి ఫిల్ చేసే టైంలో గేటు దగ్గర ఒక గార్డు ఉంటాడు, అండ్ వ్యాన్కి కూడా గార్డు ఉండాలి కంపల్సరిగా, ఇలాంటి ఘటన జరగకుండా ఉండడం కోసం. ఎందుకంటే వ్యాన్లో డబ్బులు ఉంటాయి ఇంకా, అండ్ ఏటీఎం షట్టర్ దగ్గర కూడా ఖచ్చితంగా ఒక గార్డు ఉంటారు. మరి వాళ్ళు ఏటీఎంలోకి వెళ్తారు, షట్టర్ ఆ టైంలో క్లోజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా బయటకు వచ్చి, అక్కడ ఒకవేళ దొంగతనం జరుగుతున్నా వాళ్ళకి తెలియకపోవచ్చు, సమ్టైమ్స్ బయట ఉన్న వాళ్ళే చూసుకోవాలి. మరి బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, షట్టర్ దగ్గర ఉన్న గార్డు కానీ లేదంటే ఈ వ్యాన్ దగ్గర ఉన్న గార్డు కానీ ఏం చేస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఆ విజువల్ మనం చూస్తున్నాం, ఇప్పటికే ఆ సీసీ కెమెరా ఫోటేజ్లో మనం చూస్తే ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తున్నాడు గార్డు. మరి అతను ఎక్కడున్నాడు ఆ టైంలో? ఖచ్చితంగా గార్డ్ లోపల ఉంటాడు. ఇద్దరు వ్యక్తులు వెళ్తారు లోపలికి, ఫిల్ చేస్తారు. ఆ టైంలో గార్డ్ ఖచ్చితంగా ఆ షట్టర్కి బయటే ఉండాలి. సో బయట ఒక గార్డ్ ఉండాలి, వ్యాన్ ఇద్దరు ఉండాలి. ఒకరు వ్యాన్ను చూసుకుంటూ ఉంటే మరొకరు షట్టర్ను చూస్తూ ఉండాలి. లేని పక్షంలో వ్యాన్లో డ్రైవర్ ఉంటాడు అండ్ గార్డ్ షట్టర్ దగ్గర ఉంటే ఖచ్చితంగా వ్యాన్ వెనక తలుపులు మూసివేయాలి. కానీ ఇక్కడ ఏదో మిస్ అయినట్లుగా మనకు కనపడుతుంది. వ్యాన్ వెనక తలుపులు మూసివేయలేదు, అందుకే వాళ్ళకి ఈజీ అయింది వచ్చి ఆ బాక్స్ని తీసుకెళ్ళడానికి. అండ్ ఒక బాక్స్ తీసుకెళ్తే మరో బాక్స్ ఉంటుందన్న విషయం వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండాలి, సమాచారం తెలిసే ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్స్ గార్డ్స్ కూడా ప్రాపర్గా లేరు అనేది అర్థమవుతుంది. అది నిర్లక్ష్యమా లేకపోతే ఇంకేదైనా ఇంటర్నల్ ప్లాన్స్ ఉన్నాయా అనేది కూడా చూడాల్సి ఉంది ఈ విషయంలో. సో ఖచ్చితంగా ఇంటర్నల్ సపోర్ట్ లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి అనుమానాల ప్రకారం ఖచ్చితంగా ఆ వ్యాన్ డ్రైవర్ సపోర్ట్ ఉండుండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అతనికి అన్ని ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి అక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది. రెండోది, ఖచ్చితంగా అతి త్వరలో చాలా ఈజీగా వాళ్ళని పట్టుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, ప్రతి సిగ్నల్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కెమెరాస్ ఉంటాయి, ట్రాఫిక్ పోలీసుల కెమెరాస్ ఉంటాయి. ఎలాగో అది ప్రతిదీ అక్కడ రిజిస్టర్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు దారి పొడవునా ఉన్నటువంటి ప్రతి ఏటీఎం సెంటర్ దగ్గర, ప్రతి షాప్ దగ్గర ఆల్మోస్ట్ సీసీ కెమెరాస్ కంపల్సరీగా ఉంటున్నాయి. ఇవాళ రేపు ప్రతి ఇళ్ళకి, అపార్ట్మెంట్స్కి అన్నిటికీ ఉంటున్నాయి. రోడ్ ఫేస్ చేసి కూడా కొన్ని కెమెరాస్ ఖచ్చితంగా ఉంటాయి. సో వాళ్ళు ఒకవేళ బైక్ మీద వచ్చి ఆ బాక్స్ తీసుకొని వెళ్ళినా ఎంత దూరం వెళ్ళగలుగుతారు? ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఆగాలి వాళ్ళు. ఈలోగా చాలా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతారు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ ఫర్ పోలీస్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఇలాంటి హెయిస్ట్లు మనం ఎప్పుడో గతంలో చూసుండొచ్చేమో. ఒకప్పుడు ఇలాంటి వాటి మీద సినిమాలు వచ్చాయి, ఇలాంటి హెయిస్ట్లు ఒకప్పుడు చూసాం. కాకపోతే ఇవన్నీ కూడా అప్పుడు సీసీ కెమెరాస్ లేని టైంలో, అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేని టైంలో కొన్ని సందర్భాల్లో ఈ వ్యాన్ల చోరీ జరిగింది, ఏటీఎంల చోరీ జరిగింది. బట్ నౌ ఇట్స్ క్వైట్ డిఫరెంట్. సిచ్యువేషన్ ఈజ్ వెరీ క్రిటికల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థీవ్స్. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? డోంట్ యూ థింక్ ఇట్స్ ఫూలిష్ టు రాబ్ ఏటీఎం వ్యాన్, క్యాష్ వ్యాన్? అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనుమానాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? వ్యాన్ డ్రైవర్ మీద కానీ, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద కానీ మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వీలైనంత త్వరగా వీళ్ళు దొరకడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా
నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU